బీసీలపై బీఆర్ఎస్ నేతలు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ సర్కారేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్తిత్వం కోసమే బీసీ నినాదం అందుకున్నారని విమర్శించారు. బీసీల సంక్షేమం తమ పార్టీతో సాధ్యమన్నారు కాంగ్రెస్ లీడర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ దీక్షకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్ కు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు మహేష్ కుమార్. 10 ఏళ్లు బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ ని 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? బీఆర్ఎస్ హయాంలో బీసీలందరినీ, బీసీ జాతులందరూ కూడా అనగదొక్కిన మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 27కి తగ్గించింది కేసీఆర్ సర్కారేనని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా ఇస్తామన్నారు. రాజకీయ ఉనికి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి పొన్నం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అయితే ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా అధికారంలో ఉండగా అహంకారంతో వ్యవహరించిన బీఆర్ఎస్ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నంత మాత్రాన బీసీలు నమ్మరన్నారు మంత్రి సీతక్క. గొర్రెల మందకు కాపలా ఉంటామని తోడేళ్లు చెబితే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు భక్షించడమే తప్ప రక్షించడం తెలియదని మీడియా చిట్చాట్లో విమర్శించారు సీతక్క. సమగ్ర సర్వే చేశామని, త్వరలో బీసీలకు రిజర్వేషన్లు పెంచబోతున్నామని చెప్పారు. సంక్రాంతిలోపు దుక్కి దున్ని సాగు చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. సాగు చేయని వారికి బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చి ప్రజా సొమ్మును దుబారా చేసిందని విమర్శించారు. రైతులకు మేలు జరిగి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుండడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పూర్తిగా నమ్మి ఏ విధంగా ఇంకా గొప్ప పేరు వచ్చి ప్రజల్లో ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీపై ఉంటుంది. ఏదో విధంగా విషం జల్లాలి, ఏదో విధంగా రైతులని తప్పుదారు పట్టించి ఏదో ఉద్యమం చేయాలని చెప్పేసి ఐఏఎస్లను కేటీఆర్ పిచ్చోళ్లను చేశారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఫార్ములా ఈ రేస్ కేసులో తానే డబ్బు ట్రాన్స్ఫర్ చేయమన్నానని చెప్పిన కేటీఆర్ హైకోర్టులో మాత్రం తనకు సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేశారని విమర్శించారు. 2009 నుంచి 2014 వరకు కేటీఆర్ ఆస్తులు ఎలా రెట్టింపయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు షబ్బీర్ అలీ. ఈ ఫార్ములా రేస్ ఉంది కానీ పైసలు ఇచ్చుడు చేయడు అది గవర్నమెంట్ ఆఫీసర్ల పని, వాళ్ళు చూసుకోవాలా, నేను మినిస్టర్, నా డ్యూటీ అది అన్నారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లకు బకరా చేసిండు. అరవింద్ కుమార్ కు ఆ మున్సిపల్ వాళ్లకు లోపల పెట్టేసిండు. మల్లారెడ్డి రహస్య కెమెరాలు పెట్టి బాలికల వీడియోలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. మాజీ మంత్రిని కదా అని మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తే కుదరదని చెప్పారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు పంపించామని, మహిళా కమిషన్ ముందు మల్లారెడ్డి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. సిఎంఆర్ కాలేజ్ లో జరిగినటువంటి సంఘటన, దానిపైన ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే నా పరిధిలో లేకపోతే గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఇలాంటి కాలేజెస్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. ఆ కాలేజీకి సంబంధించినటువంటి 2-3 దగ్గర ఆ పిల్లలు 3 నెలల నుండి ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు కనీసం వాళ్ళ ఘోష కూడా పట్టించుకోలేదండి. నల్గొండ జిల్లా మరిగూడలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కిడ్నీ పేషెంట్లకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. డయాలసిస్ కేంద్రంలో షిఫ్టుల వారీగా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల వారీగా కిడ్నీ పేషెంట్ల జాబితాను తీసుకుని రెగ్యులర్గా వైద్య సేవలు అందించాలని సూచించారు రాజగోపాల్ రెడ్డి. అనేక అవమానాలకు ఓర్చి దేశంలోని ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా నకిరేకల్ జెడ్పీ హైస్కూల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.